నిధులు నియామకాల కోసమే తెలంగాణ సాధించుకున్నామన్నారు సీఎం రేవంత్. కానీ గత 10 ఏళ్లుగా నిరుద్యోగుల ఆశలు నెరవేరలేదన్నారు. 10 ఏళ్లు నిరీక్షించిన యువత కేసీఆర్ను గద్దెదించి ప్రజాప్రభుత్వానికి పట్టం కట్టారని అన్నారు. ఇప్పుడు ఆ ప్రజాప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం పనిచేస్తోందని అన్నారు సీఎం. 10 సంవత్సరాలు ఓపిక పట్టిన ఈ తెలంగాణ యువత ఇక లాభం లేదు, మేం పూనుకొని మాకు ఉద్యోగాలు ఇవ్వాలి అని అడిగే పరిస్థితి నుంచి వాళ్ళ ఉద్యోగాలు తొలగిస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయని చెప్పి మీరందరూ రోడ్డు మీదకి వచ్చి 2023 నాడు మీరు డిసెంబర్లో తీసుకున్న నిర్ణయం ఇక ఉద్యోగాలు అడగం, ఉద్యోగాలు ఇస్తామని గద్దెనెక్కిన వాళ్ళ ఉద్యోగాలు తీస్తామని మీరందరూ నడుము బిగించారు. కాబట్టి ఈనాడు ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. అందులో మేమందరం కూడా బాధ్యత తీసుకొని ఈరోజు ఈ వేదిక మీద మీ ఉద్యోగ నియామక పత్రాలు అందించడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నాం. ప్రభుత్వం పోటీ పరీక్షలను నిర్వహించకపోవడం ఒక బాధ్యతారాహిత్యం అయితే, నిర్వహించిన పరీక్షలు సక్రమంగా నిర్వహించకపోవడం రెండవ బాధ్యతారాహిత్యం అయితే, నిర్వహించిన పరీక్ష ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో ఈరోజు పల్లి బఠానీలలాగా అమ్మే పరిస్థితి వచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఉన్న గౌరవం మర్యాద మంటగలిస్తే ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు చీమ కుట్టినట్టయినా బాధ లేదు. కానీ లక్షలాది మంది నిరుద్యోగ యువకుల యొక్క జీవితాలతో చెలగాటమాడే అధికారం వాళ్ళకి ఎవరిచ్చిండ్రు? గ్రూప్ 1 ఫలితాలు ఇచ్చి నియామకాలు అందించబోయే సమయంలో కోర్టుల ముందు వివాదాలు సృష్టించి ఎట్టి పరిస్థితుల్లో నియామక పత్రాలు అందనీయకూడదని కుట్రలు చేస్తే కూడా న్యాయస్థానం ముందు నిలబడి ప్రభుత్వం బలమైన వాదనను వినిపించి ఈరోజు దాదాపుగా 2 సంవత్సరాలలో మొదటి సంవత్సరంలోనే 60,000 ఉద్యోగ నియామక పత్రాలను అందించి దేశంలోనే ఒక గొప్ప ఘనత తెలంగాణ రాష్ట్రం సాధించింది. ఈ రోజుకు దాదాపుగా 70,000 ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు ఈ 2 సంవత్సరాల్లో మనం అందించగలిగినాం. ప్రతి ప్రాంతానికి విద్య వచ్చింది, కానీ నాణ్యమైన విద్యను మనం అందించలేకపోతున్నాం. 26,000 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 16.5 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. మళ్ళీ హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో, దాదాపుగా 1,20,000 మంది టీచర్స్ ఉన్నారు. అదే ప్రైవేట్లో 11,000 పైచిలకు పాఠశాలలు ఉంటే 33 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్లో చదువుకుంటున్నారు. నేను మిమ్మల్ని అడగదలుచుకున్న ప్రభుత్వ శాఖలో ఈరోజు చేరబోతున్న మిమ్మల్ని, మన మీద ఉన్న విశ్వాసం నమ్మకానికంటే ప్రైవేటు పాఠశాలల మీద ఎందుకు ప్రజలకు విశ్వాసం పెరిగింది ఒక్కసారి ఆలోచించండి.